ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత మాఘశుద్ధ పౌర్ణమి. దీన్నే మహామాఘి అంటాం. ఈ పౌర్ణమి రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలు సూర్యస్తంభంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ పౌర్ణమి సాయంత్రం 5 గంటల 10 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం మఖ, రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి శని బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సవ్యమైనటువంటి ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాల్లో ప్రోద్బలం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు గృహపరంగా లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కలిగి ఉంటారు. వివిధ రకాల కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి బలపడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించగలుగుతారు. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. పరిస్థితులు చక్కబెట్టుకుని ఉత్తమ విజయ సాధనకై చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా చేపట్టగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగకరం కాబట్టి ఆనందాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా పొందగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి ఆచరణతో కూడినటువంటి విధి విధానాలు మహిళలకు లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహంలో గతంలో కంట మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రాధాన్యతను పెంచుతుంది. అసంతృప్తి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అభద్రతా భావం పోతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి బలం చేకూరుతుంది. విద్యపై ఆసక్తి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక బలం, ఆరోగ్య బలం ఆనందానికి దారితీస్తుంది. చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా విజయాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. గ్రహాతి ప్రతికూలతని నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని అనుకూలంగా మరల్చుకుని శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
విదేశీ పర్యటనలో ఆటంకాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా మాత్రం కొనసాగించగలుగుతారు. అభివృద్ధి మహిళలకు సాధ్యపడుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యాపార ప్రణాళికలు అమలు చేసేటువంటి యోగ్యత సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి, వ్యాపార ఒప్పందాలు వంటివి కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి. సంశయాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి విజయవంతమవుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో యోగ్యత గోచరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని విదేశీ సంబంధిత లావాదేవీల్లో అభివృద్ధిని సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. తద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు గృహపరంగా కలిసి వస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి సమస్యలుగా మారుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు వెంటనే చేపట్టలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. విద్యార్థులకి సంశయాలు ప్రబలమవుతాయి. త్వరితగతి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. అవరోధాలతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విరోధాలు క్రమక్రమంగా తగ్గుతాయి. అలసత్వం పెరుగుతుంది. అవరోధాలని ఎదుర్కోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమస్యల్ని అర్థం చేసుకుని మహిళలు నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిళ్లుంటాయి. అయినప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ప్రశంసలు శాస్త్రజ్ఞులకి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. అదృష్ట సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పరిస్థితులు తారుమారైనప్పటికీ క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని ఎదుర్కోగలుగుతారు. సవ్యంగా తిరిగి మామూలు పరిస్థితులు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విపత్కర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా అత్యంత అనుకూలం.
వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయ వృత్తి వారికి కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి ప్రశాంతత పొందగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. శుభమస్తు కార్యక్రమంలో స్వల్ప విరామం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు మరియు పరిష్కరించుకోగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమర్థత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆసక్తికరమైనటువంటి అంశాలను విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యకలాపాలు గృహపరంగా కూడా మహిళలకు లాభిస్తాయి. ఉత్తమ విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు సినీ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. చాకచక్యంతో వ్యవహరించి అనుకూలత వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. మంచి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ప్రోద్బలం కూడా తోడవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంశయాలు వీడిపోతాయి. సమర్థత పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంశయాలు ప్రబలమవుతాయి. అసంతృప్తి సంఘటనలు ఉంటాయి. విరోధాలు కూడా ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అసంతృప్తి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలుంటాయి. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. శత్రుత్వాలు ప్రబలమైనటువంటి సంఘటనలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు మాత్రం సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వృత్తిలో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి వైఫల్యాలు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరత్వం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి ఉత్తమ విజయ ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ప్రాముఖ్యతని సంతరించుకోగలుగుతారు. ఆధిపత్య ధోరణితో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారు తీసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది.
మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి దూరం అవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు పటాపంచలవుతాయి. వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వేదనను కలిగిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. పట్టుదల పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాల్లో మెల్లమెల్లగా విజయాలు సాధ్యపడతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అయోమయ పరిస్థితులు కూడా ఉంటాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణకే సామర్థ్యం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. నిస్సహాయ పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. కొన్ని ప్రయత్నాలు అనుకూలించినప్పటికీ మరికొన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి పనికిరావు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు మాత్రం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి గట్టి కృషి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అపవాదులు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. అవరోధాలను ఎదుర్కోగలుగుతారు. విఘ్నాన్ని జయించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఊహించినటువంటి పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తప్పనిసరి. అనుభవ జ్ఞానం తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ప్రతి పనిలోనూ జాప్యాలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం మహిళలకు తగ్గుతుంది. అసహన పరిస్థితులు ఉంటాయి. విరోధాలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. అకారణ కలహాలు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి కూడా ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి రాణిస్తుంది. గుర్తింపు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం అవుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, ప్రతిబంధకాలు తొలగిపోవాలని, విఘ్నాలు జాప్యాలు వంటివి ఎదుర్కోవాలని, తద్వారా విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.